హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి. రాజమౌళి మాస్ వార్నింగ్. ఎందుకంటున్నానా, ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఇప్పుడైనా సినిమా పేరు చెప్పండి, లేకపోతే RRR లాగానే ఎస్ఎస్ఎంబి 29 అవుతుంది. అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమా పైనే ఉన్నాయి. RRR తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికైతే ఈ మూవీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కొన్ని అప్డేట్లు బయటకు వచ్చాయి. డైరెక్షన్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కంపల్సరీ వారి బ్రదరే ఉండబోతున్నాడు అనుకుంటున్నాను. అంతకు మించి మరే ఇతర అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇటీవల రాజమౌళి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. మహేష్ బాబు పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు నెట్టింట చర్చ నడిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం దాదాపు 1000 కోట్లతో తెరకెక్కిస్తుందని సమాచారం. అందువల్ల ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని బయటకు లీక్ కాకుండా చూస్తున్నాడు జక్కన్న. ఇందులోనే భాగంగానే తన టీంకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంట. సినిమాకి సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్ల సహా చిత్ర యూనిట్ అంతటికీ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. వారితో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించుకున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట జోరు సాగాయి. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విషయాన్ని లీక్ చేయడానికి వీల్లేదు అన్నమాట. ఒకవేళ ఎవరైనా లీక్ చేసినట్లు రుజువైతే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే సెట్లో అడుగు పెడతారో వారందరూ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ నిబంధనలు హీరోకి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి జక్కన్న ఎంతవరకు జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారో చూద్దాము. ఆల్రెడీ హిట్ మీద హిట్, ఇప్పటివరకు ఓటమెరుగని జక్కన్నగా మరి మంచి పేరు సంపాదించుకొని ఈరోజటి సినిమా న్యూస్ చూస్తున్నట్టే ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.